ఏం సార్ అసలు జరుగుతున్న పరిస్థితులు 1 మంత్ అయిపోతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్తారు సార్ ఈ 1 మంత్లో జరిగిన పరిస్థితులు పరిణామాలు అంటే ఏం చెప్తారు సార్? 1 మంత్లో అంటే నా అంచనాలన్నీ ప్రాథమిక అంచనాలన్నీ తప్పయ్యాయి. సంక్షేమానికి పెద్దపీట వేసని ఈ ప్రభుత్వం నిలదొక్కుంటుంది అనుకున్న సార్ సంక్షేమం కన్నా ప్రభుత్వం నిర్వహణ అండ్ ప్రభుత్వ కార్యకలాపాలు అన్న విషయంలో అగైన్ ఇక్కడ నాకు తెలిసి ఇది తమిళనాడు తరహా పాలిటిక్స్కి తెరలేపింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గతంలో 23 స్థానాలకు పరిమితం చేసిన తెలుగుదేశాన్ని ఈసారి 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీని ఇంకా తక్కువగా పరిమితం చేసింది. సో గ్యారంటీగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. నేను నా విశ్లేషణలో చాలా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధం చేసుకున్నాడు. ప్రజలకు కావాలా వద్దన్నది. 40% ప్రజలు దగ్గర కావాలనుకున్నారు. 60% ప్రజలు అక్కర్లేదు అనుకున్నారు. గతంలో కూడా అంతే కదా. దగ్గర 51% ప్రజలు వైఎస్ఆర్సీపీని యాక్సెప్ట్ చేశారు. దగ్గర 39-40% తెలుగుదేశంకి అప్పుడు కన్సాలిడేట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద గీత తెలుగుదేశాన్ని మాట్లాడకుండా ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం పరంగా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఒక చిన్న గీతని పెంచుకుంటూ పోతే ఏమవుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఆ చిన్న గీత అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన హ్యూమిలియేషన్స్తోనూ ఆయన వ్యక్తిత్వ హననాలతోనూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేశారో క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఎవడి పని ఆడు చేసుకోవడం మానేసి అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ప్రజలు అది గమనిస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలకి చాయిస్ ఉంది. ఇంకోటి ఏంటంటే సంక్షేమానికి పెద్ద పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సంక్షేమం నిలకడగా ఇచ్చారు. ఆయన 2 మాటలు ఉన్నాయి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సార్. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అయితే కుమారస్వామి గారు లాగా నాకు అవకాశం ఇచ్చిన ఆయన మైసూరు టెరిటరీలోనే పరిమితం అవుతారు. అలాగే ఈయన కూడా ఉభయ గోదావరి జిల్లాలకు పరిమితం కాకుండా జస్ట్ ఓవరాల్గా ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి 10 మెట్లు ఆయన దిగి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలన్న ఏకైక టాస్క్కి యువతలో ఉన్న అందరినీ సమన్వయపరచగలిగాడు. ఒక విధంగా బీజేపీ పరంగా చూసుకుంటే నేషనల్ లెవెల్లో 25కి 20 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకే అన్న దగ్గర పవర్లో ఉన్న వాడి సీట్లు సహకరిస్తే ఎలా ఉంటుందన్న దానికి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన రణనీతిని రచించగలిగారు. అంటే రణనీతి అనే దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారి చాణక్యతనానికి ఈయన యాడ్ అయ్యాడు. ఓకే. సో అక్కడ ఎక్కడైతే మీకు కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకి జవాబుదారీతనం కొరవడినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అన్నది ఈ ప్రభుత్వం గుణపాఠం నేర్పింది. ప్రజలు త్వరగా నేర్చుకోవాలి. ఎవరైనా గతంలో తెలుగుదేశం అయినా సరే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు అతిథులు కాదు. మీకు 2 విషయాలు చెప్తాను చూడండి. 2019లో కూడా చంద్రబాబు గారు నన్ను చూసి ఓట్లు వేయండి అని అడిగారు అన్ని నియోజకవర్గాల్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను చూసి ఓట్లు వేయండి అన్నారు. నాయకులుగా మీకు కన్సిడరేషన్స్ ఎట్లా ఉన్నాయని అన్న దగ్గర 2019లో ఓడగొట్టిన చంద్రబాబు నాయుడు గారికి నాయకుడిగా సమ్వాట్ బెటర్ ఈ 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ కన్సిడరేషన్స్ అన్న దగ్గర ఇతని దగ్గరకు వచ్చింది. ఓకే. ఇది అలాగే రెండో పాయింట్ ఏంటంటే నిలకడగా సంక్షేమం అందించిన ఇందాక చెప్తున్న పాయింట్ కంటిన్యూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 3000 చేయగలిగారు. 3000ది 4000 ఇన్స్టంటేనియస్గా ఈ ప్రభుత్వం రాగానే చేస్తానన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లోనే ఆలోచిస్తారు. ఎవరన్నా నాకేంటి సినిమాలో కోట శ్రీనివాసరావు గారు సినిమా చెప్తాను చెప్తే చేస్తాను ఇలాంటి పనికిరావు. అవి కుదరవు. ఎందుకంటే ఎవరికైనా చెప్పి చేస్తారా? ఎవరి నిర్ణయాలు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునంటారు కదా. ఇప్పుడు మనం ఓటేసినప్పుడు నాకు ఇది చేయండి, లేకపోతే మా వాళ్ళకి ఇది చేయండి, మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ఇది బెనిఫిట్స్ చేయండి, ఇలాంటివి మాట్లాడేది ఉదంతాలు ఏమైనా ఉంటాయా? ఎంతసేపు బిలో పవర్టీ వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళడం, వాళ్ళకి ఇల్లు కడుతూ ఉంటాం, లేకపోతే ఇది చేస్తాం అన్న దగ్గర వాళ్ళకి ఇంకా 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 అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ మోర్ ప్రతిసారి ఒక గవర్నమెంట్స్ ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ గురించి దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఒకసారి ప్రజలకి రీకలెక్ట్ చేయించగలిగితే కంటిన్యూషన్ అన్నది ఇప్పుడు రాష్ట్రంకి నిరంతరంగా జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఫ్లైఓవర్లు ఇవన్నీ విజయం అయింది. ఉదాహరణకి హైటెక్ సిటీ అని కట్టినా ఇంకా 9 బ్లాక్లు అలాంటివి, సైబర్ సిటీ ఇలాంటివన్నీ దాని పక్కన ఉంటాయి చూడండి, పెరుగుతూ పోయింది. అది పెంచడానికి ఆయన టర్మ్లో ఒకటే కట్టగలిగారు. అది ఒక సాఫ్ట్వేర్ అధ్యాయం యుగం స్టార్ట్ అయినప్పుడు సాఫ్ట్వేర్కి వెసులుబాట్లు కల్పించడానికి కర్ణాటకకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ ఇనిషియేట్ తీసుకోగలిగింది. ఒక ఐఎస్బీ అనుకోండి, మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ ఎప్పుడైతే ల్యాండ్ అయ్యి ఉన్న దగ్గర కంపారిజన్స్ దగ్గర గ్రోత్కి వెసులుబాటు తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ రోజు ఎస్టీపీ, ఎస్సీజెడ్లు ఇలాంటి వీటిని, ఎస్సీజెడ్ ఇప్పుడు వచ్చింది కానీ ఎస్టీపీ రేడియస్లో హైదరాబాద్ ఎలా విస్తరణకు గురైందో చూడండి. ఆ టెరిటరీస్లో మొత్తం ఎన్హాన్స్ అయ్యి 200 కిలోమీటర్ల రేడియస్ విస్తరించడానికి వెసులుబాట్లు కలిగాయి. సో ఈ డెవలప్మెంట్ అన్నది నెక్స్ట్ వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఎవరు ఆపకుండా కంటిన్యూ ఫ్లో అవుతుంటుంది. సో ఒక రాష్ట్రం అనేది ఒక ప్రాస్పరిటీ, ఒక ప్రాస్పెక్టివ్ అలా ఫ్లో కంటిన్యూ అయింది అనుకోండి సార్, అక్కడ ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో
ఈ ప్రభుత్వం పనులు తన పని తను చేసుకుంటుంది అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఒక రెగ్యులర్ యాక్టివిటీకి ఫుల్ స్టాప్ పడి కొత్త యాక్టివిటీకి పునర్జీవనం పోసుకున్నప్పుడు ప్రజలకు ఆ కంపారిజన్లో ఆ ఫ్రిక్షన్లో నలుగుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు దానికి అమరావతి స్టాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 పాకెట్స్ కింద డెవలప్ చేద్దామని చెప్తూ చేస్తే అది వేరేగా ఉంది. రాజధానులు అనే పేరు పెట్టి తర్వాత ఆయన విశాఖ రాజధాని అనే దగ్గర సింపుల్ కన్విన్సింగ్ ఒకటి ఉంది. ఆయన ఎక్కడైనా సొంత ఇల్లు కట్టుకుంటే వెళ్ళరు. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఇక్కడ లోటస్ పండ్లు ఉంది, అలాగే అమరావతిలో అక్కడ దగ్గర ఆయన ఇల్లు కట్టుకున్నారు, నేను ఎక్కడ ఉండే పరిపాలిస్తానని చెప్పారు. మూడోది ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చినప్పుడు కన్విన్సింగ్ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు కన్విన్సింగ్ అంటే నేను వైజాగ్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తాను. ఆ మ్యాండేట్ ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ప్రతి ఓటమికి 3 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వైజాగ్లో రాజధాని ఉద్యమం చేసినప్పుడు తుస్సుమని నెక్స్ట్ డేకే ఆగిపోయింది. జ్ఞాపకం ఉందా మీకు? ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ. రెండోది ఎప్పుడైతే ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి ఉన్నప్పుడు దానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని తెలిసిన తర్వాత కూడా తదనంతర పరిణామాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఒక ఇండికేషన్. మీకు అర్థమవుతుందా? సో ఈ ఇండికేషన్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ప్రజలు డైరెక్ట్ ఎలక్షన్స్లో మనకి రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నారు అన్నది మనం ఎప్పుడైతే రీడ్ చేయడం దగ్గర ఒక అడుగు వెనక్కి వెళ్ళిందంటే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ తర్వాత ఇంకోటి గతంలో ఇంటెలిజెన్స్ ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ ఏం అతీతం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఒక బ్యూరోక్రాట్స్ రేడియస్లో పనిచేయడానికి అలవాటు పడిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో అతనికి ఇంటరాక్షన్ ఉంది. ఎందుకంటే గడప గడపకి ప్రోగ్రాంలో ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ప్రజలు కష్టాలు నిష్ఠూరాలు ఏవో ఆయన చెప్పుకున్నారు, అవి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి కదా, దానికి ఒక సొల్యూషన్ రావాలి కదా. 1 to 10 స్కేల్లో 1, 2, 3 చేశారు, లేదా 4, 5 చేశారు, 6 చేశారు. 7 నుంచి పెద్దగా చేయని వాటికి దానికి ఒక సమాధానం కావాలి కదా. ప్రాపర్ ఆన్సర్స్ ఎప్పుడైతే ఉండవో దాన్ని హైడ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రజలకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. అందులో కామన్ న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, ఏంది ఇది మనకు సమాధానం ఎందుకు రాదు, ప్రజాస్వామ్యం కదా ఇది, ప్రజాస్వామ్యంలో జవాబుదారితనం ఎందుకు లేదు. బట్ అకౌంటబిలిటీ అన్న దగ్గర ఫైనాన్సెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఉదాహరణకి ఓ బొమ్మడింగ్ జరుగుతుంది, 14 లక్షలు 10 లక్షలు అప్పులు చేశారు. ఏముందండి ప్రతి బడ్జెట్లోనే మన ఫిగర్స్ జస్టిఫై చేస్తాం కదా, నిజాన్ని చెప్పగలగాలి కదా. అంతే కదా. ఓ బొగ్గన్ గారు లాటైనా అఫీషియల్గా అథెంటికేటివ్గా సంబంధిత శాఖ ఇది నేను ప్రతి వారం తీసుకొస్తున్న అప్పు, దిస్ ఈజ్ వాట్ ద టోటల్ ఫిగర్. ఇది ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలి కదా. నువ్వు బడ్జెట్లో చెప్తావు, అపోజిషన్ వాళ్ళు ఖండిస్తారు, వీళ్ళు ఖండిస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎంతమంది బడ్జెట్ సెక్షన్ ఆఫీసులు అనుకుని కూర్చొని చూస్తారండి. అంతేగా. ఇప్పుడు కామన్ డొమైన్లో బడ్జెట్ ఉన్నా సరే ఎవరికి అర్థమవుతుంది, కామన్ పీపుల్కి ఎవరికి అర్థమవుతుంది? రూపాయి రాక పోక అన్నది మీరు చెప్తారు, చదువుకున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది. 199 మందికి అర్థమే కదా అది. సో వీటిల్లో వీళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు దానికి రుషికొండ గుండు కొట్టారు అని చెప్తున్నారు. గుండు కొట్టిన మాట వాస్తవమే, దాన్ని ఏం కడుతున్నారో తెలుసు, చెప్పడానికి వచ్చిన కష్టం ఏంటి? అంతేగా. ఇప్పుడు తాతల కాలం నాటి సర్క్యూట్ హౌస్ ఉందండి, అక్కడ గవర్నర్ గారు వస్తే ఉంటారు, అక్కడ గవర్నర్ బంగ్లా అంటారు, కానీ వాల్టర్ ప్లాంట్స్లో డౌన్లో ఉంటుంది అది. ఇప్పుడు అది ఎంత కాదన్నా నాకే 50 పైచీలకి ఏజ్ వచ్చింది, 55 దగ్గర ఉన్నాను నేను. నా పుట్టిన కాడి నుంచి చూస్తున్నాను సర్క్యూట్ హౌస్ని. ఇక్కడ మరి కొత్తది కట్టాలి కదా ఎక్కడో దగ్గర. సో అది ఇనిషియేటివ్ తీసుకుంది. గతంలో హుదూద్ తిత్లీ తుఫాన్లప్పుడు చంద్రబాబు గారు బస్సులోంచి పరిపాలించారు, తెలుసు కదా మనకి, అవునా కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రాస్పెక్టివ్లో రేపు, ఎందుకంటే అదంతా తీర ప్రాంతం, ఎనీ టైం అక్కడ అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ టేక్స్ ప్లేస్ కదా. ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ జరగాలి కదా, గతంలో జరిగింది కదా. సో అలాంటప్పుడు ఒక ప్రాపర్ షెల్టర్ కావాలి కదా. అది కట్టామని చెప్తే అవునా ప్రపంచం తెరబడిపోద్దా? ఎందుకంటే మీ సొంత ఇల్లు కాదు. ఓ పర్యాటక శాఖ మంత్రి దానికి సంబంధించిన అంశాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఏమొచ్చాయి చెప్పడం? కోడిగుడ్లు, చెదరవను ఒక హోంమంత్రి మాట. తర్వాత ముఖ్యంగా కుల ప్రాతిపదిక మీద విడిపోయిన రాష్ట్రంలో, కుల ప్రాతిపదిక అంటే ప్రతి దగ్గర కులాలు వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం. ఓ పొలిటికల్ ఈక్వేషన్స్ అలాంటి వాడు కూడా చెప్పాడు 1+1 = 2 కాదని, కానీ ఈసారి అది చేసి చూపించారు. సో ఎప్పుడైతే ఇంపాసిబుల్ అనుకున్న దగ్గర ఇట్ ఈస్ పాసిబుల్ అని ప్రూవ్ అవుతుంది దగ్గర మనం కన్విన్స్ అయ్యి తీరాలి. కన్విన్స్ అవ్వకపోతే వచ్చే ఉపద్రవాలు చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి అధికారం మార్పు అన్నది ప్రజల్లో గమనించగలిగేమా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. నేనైతే మెజరబుల్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే 175లో 50% పోయినా 75 గట్టి అనుకునే విశ్లేషణలు ఉన్నాయి. 80 మందిని మార్పు గురించి నేను విపరీతంగా చెప్పాను. ఎక్కడైనా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఈ పోపుల డబ్బాలో చూడండి, జీలకర్ర నడిపక్క పెట్టి మెంతులు నీటిపక్క తీసుకొస్తే ఏమవుతుందో అలాగే అనుకుంటే దేని ప్రెసెన్స్ దాని. ఇప్పుడు అదే గుడ్డోడు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్లేస్ మారితే జీలకర్ర వేయవలసిన ధర మెంతులు వేస్తాడు, అవునా కదా. ఇది ఎప్పుడైతే మనం ఎవరికైనా సరే అర్థమయ్యే భాష, అర్థమయ్యే పనిలో కనుక మనలో ఒక ఇది లేదనుకో, కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి.